వెస్టిండీస్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో మెరవగా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో మరోసారి వెస్టిండీస్ బౌలర్లు విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియాకు యువ ఓపెనర్ జైస్వాల్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు 173 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. డబుల్ సెంచరీ దిశగా దూసుకు వెళ్తున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 22 ఫోర్లున్నాయి. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ రాణించాడు. 87 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో 173 పరుగులతో జైస్వాల్, 20 పరుగులతో గిల్ ఉన్నారు. గిల్ కూడా రాణిస్తే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు భారీ స్కోరు ఖాయమే అని చెప్పవచ్చు. వికెట్లు తీయడంలో విండీస్ బౌలర్లు మరోసారి ఇబ్బంది పడ్డారు. తొలి రోజు వచ్చిన 2 వికెట్లు కూడా స్పిన్నర్ వారికన్ తీసినవే.